హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనము నిన్నటి క్వశ్చన్ కనుక చూస్తే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్లో భాగంగా చూసాము. అందులో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ నిన్న కూడా మాట్లాడుకున్నాం ఇది. సో ఈ మూడు స్టేట్మెంట్ కరెక్టే. క్లైమేట్ స్మార్ట్ విలేజ్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ అండర్ క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. వెరీ మౌత్ఫుల్. ఇది ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇది. అలాగే ప్రాజెక్ట్ దీని కింద చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ అండర్ కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఫ్రాన్స్. అలాగే సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, ఇక్రిసాట్ ఉంది కదా, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. సో వీళ్ళు ఇండియాలో వన్ ఆఫ్ ద రీసెర్చ్ సెంటర్స్ అనమాట దీనికి సంబంధించి. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద 3, 1 and 2 and 3. ఇంకా ఈరోజు టాపిక్ దేశాన్ని మరొకసారి ఉలిక్కిపాటుకు గురి చేసినటువంటి మరొక రేప్ కేసు. మరొక రేప్ కేసు అని ఎందుకన్నానంటే 2012లో ఆల్రెడీ మనం నిర్భయ రేప్ కేసు జరిగింది. ఈ మధ్య కాలంలో 2022, 2021 ఆ ప్రాంతంలో దిశ రేప్ కేసు జరిగింది హైదరాబాద్లో, ఆ ముందుది ఢిల్లీలో. ఈ మధ్య కాలంలో 2024లో చాలా క్రూరంగా హాస్పిటల్లో నిద్రిస్తున్నటువంటి ఒక డాక్టర్ పైనే రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది కోల్కతాలో, మళ్ళీ ఇప్పుడు పూణేలో. అయితే ఈ పూణేలో కేసు వచ్చినటువంటి వార్తల ప్రకారం విక్టిమ్ బ్రతికే ఉన్నారు, థ్యాంక్ గాడ్. బట్ ద వెరీ కాన్సెప్ట్ రూట్స్లో కనుక మనం వెళ్తే ఉమెన్ని సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూడడం అనేటటువంటిది ఈ 4 కేసుల్లోని కూడా ఒక కామన్గా జరిగినటువంటి పరిణామం. సో దీనికి ఈ రోజున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక పర్టికులర్ స్టేట్మెంట్తో ఆయన స్పందించారు. ఎక్కువ చట్టాలు తీసుకురావడం వల్ల ఇలాంటి రేప్ కేసులని మనం అరికట్టలేము. ఖచ్చితంగా చట్టాలతో పాటు మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. సమాజం ముందుగా దీని మీద బాధ్యత తీసుకోవాలి. అంటే ఒంటరిగా ఒక మహిళ కనిపిస్తే సో కేవలం ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్గా ఉమెన్ని చూడడం అనేటటువంటి ఈ పర్టికులర్ ఆలోచన నుంచి సమాజం బయటికి రానంతకాలం ఇలాంటి రేప్ కేసులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. సర్వసాధారణంగా అనే పదాన్ని నేను ఎందుకు వాడానంటే ఈరోజు నేను అది ప్రూవ్ చేయడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వంటి సంస్థలు ఇచ్చినటువంటి స్టేటస్టిక్స్ని కూడా మీకు చూపిస్తాను. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మన దేశంలో ఒక సెక్షువల్ అఫెన్స్ జరుగుతుంది. అది రేప్ అంత పెద్దది కాకపోవచ్చు, బట్ సెక్షువల్ అఫెన్స్ ఈజ్ ఫైనలీ ఏ సెక్షువల్ అఫెన్స్. ఎందుకంటే దాని తాలూకా ఇంపాక్ట్ అనేటటువంటిది ఆ ఉమెన్ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు మనం సినిమాలు ఇక్కడ ఉన్నటువంటి కాస్టింగ్ కౌచెస్ గురించే మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇది అన్ని రంగాల్లోనూ జరుగుతుందన్న మాట కూడా వాస్తవం. సో దీనికి సంబంధించి ఒకసారి న్యూస్లో కనుక వెళ్తే ఈ క్రైమ్ పూణేలో స్వార్గేట్ బస్ స్టేషన్లో జరిగింది. 100 మీటర్స్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్. 26 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ పొద్దున 5 నుంచి 6 గంటల సమయం మధ్యలో ఒక బస్ కోసం వెయిట్ చేస్తుంటే అతను కండక్టర్ అని నమ్మించి ఒక బస్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బస్ ఆ మహిళ ఎక్కను అని చెప్పినా ఆమెను కన్విన్స్ చేసి ఆ బస్సులో ఆ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఆ అమ్మాయిని అఘాయిత్యం అనేటటువంటిది చేశాడు అతను. బట్ ఫైనల్గా త్వరగానే పోలీసులు అతన్ని పట్టుకున్నారు, కోర్టుకి కూడా సబ్మిట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ స్టేటిస్టిక్స్ కనుక మనం చూస్తే 2022లో 2021 కన్నా 4,45,256 కేసులు నమోదయ్యాయి క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్. అంటే అది కేవలం సెక్షువల్ అఫెన్సెస్ అని నేను అనట్లేదు, డొమెస్టిక్ వైలెన్స్ దగ్గర నుంచి ఇంకా ఇతరాతర అంశాల వరకు కూడా అవి ఉండొచ్చు. అయితే ఇవి 2021తో పోల్చుకుంటే 4% పెరుగుదల అనేటటువంటి నమోదైంది. ఇది 1 లక్ష పాపులేషన్కి తీసుకుంటే 1 లక్ష మందికి 66.4 క్రైమ్స్గా చెప్పచ్చు. అయితే ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లు అన్నిటికీ చేయలేదు. ఛార్జ్ షీట్ రేట్ మాత్రం కేవలం 75.8%కి మాత్రమే ఉంది. సో నేను ఈ మధ్య కాలంలో ఒక కేసు చూశాను కోర్టులో, కోర్టు వరకు రాలేదు, పోలీస్ స్టేషన్లో చూశాను. ఏదో లా పని మీద ఉంటే అక్కడ నాకు అనిపించింది. సో ఒక 4-5 అబ్బాయిలు తాగేసి ఉమెన్ ఆవిడెవరో వస్తే ఆమెను గెంటారు, చనిపోయింది ఆమె గోడకు తగిలి. ఆ ఇంట్లో వాళ్ళు, ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి వీళ్ళకి బంధువులే. అయితే ఆమె తాలూకా బంధువులు కూడా సరే జరిగింది ఏదో జరిగింది, వాళ్ళు కూడా కావాలని చేయలేదు కదా, జస్ట్ పుష్ చేయడం వల్ల మాత్రమే చనిపోయింది కదా అని కేసు వాపస్ తీసుకున్నారు. సో ఇట్లాంటి చాలా ఉదారమైనటువంటి స్వభావం ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు సమాజంలో. మన పిల్లలే కదా, తప్పు చేసినా కూడా మనం వాళ్ళని ఎలా అయినా చూద్దాం అనేటటువంటి. సో ఇలా ఛార్జ్ షీట్ రేట్ కేవలం 76% మాత్రమే ఉంది. అలాగే మేజర్ క్రైమ్స్ కనుక మనం ఇందులో చూస్తే 31.4% క్రైమ్స్ హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ క్రూయల్టీ ఆన్ ఉమెన్ ఉంది. 19% కిడ్నాపింగ్, అబ్డక్షన్ అంటే కిడ్నాప్ చేయడం అనేటటువంటి దాని మీద ఉంది.
అసాల్ట్ టు అవుట్రేజ్ మోడెస్టీ అంటే సెక్షువల్ అసాల్ట్ లాంటివి 18.7% ఉన్నాయి. అలాగే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్గా చెప్పేటటువంటి రేప్ కేసెస్ మొత్తం ఉన్న 66.4 క్రైమ్స్లో 4% పర్ 1 lakh పాపులేషన్లో పర్సంటేజ్ 7%. అంటే టోటల్ క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్లో 7% రేప్ కేసెస్ ఉన్నాయి. సార్ అదేంటి చాలా తక్కువ కదా అని మీరు అనొచ్చు. అయితే ఇక్కడ రేప్ కేసెస్ అనేవి నిర్ధారించబడినవి. సెక్షువల్ అఫెన్సెస్ అంటే రేప్ అనేటటువంటి ఆ ఫైనల్ ఎక్స్ట్రాడినరీ క్రైమ్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రాడినరీ క్రైమ్స్ ఇన్ ద సెన్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఉంటాయి. అంటే చాలా ఘోరంగా చేసినటువంటి క్రైమ్స్ అన్న ఉద్దేశం. ఈవెన్ ద వర్డ్ ఈజ్ షుడ్ నాట్ బి యూజ్డ్. సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అని అంటారు. సో అలా కాకుండా కొన్ని చోట్ల చాలా సందర్భాల్లో సెక్షువల్ అఫెన్సెస్ సర్వసాధారణంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవే. సో ఈ రకంగా మనము ఈ క్రైమ్స్ డేటాను చూడొచ్చు. ఇందులో 2016లో సెక్షువల్ వైలెన్సే చూస్తే 39,000 మంది సెక్షువల్ వైలెన్స్కి గురయ్యారు 2016లో. 2018 స్టాటిస్టిక్ ప్రకారం ప్రతి 15 నిమిషాలకు ఒకరికి ఒక రేప్ జరిగింది. ఒక రేప్ ప్రతి 15 నిమిషాలకి 2018లో. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్స్లో కనుక మనం చూస్తే 2018 నుంచి కూడా ప్రతి సంవత్సరానికి 445 కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ కూడా వర్క్ ప్లేసెస్ అంటే ఉమెన్ పని చేసేటటువంటి చోట వాళ్ళకి సెక్షువల్ అఫెన్సెస్కి గాను నమోదవుతున్నటువంటి కేసులు. అంటే మీరు చూడండి, ఎవ్రీవేర్ ఇండియన్ సొసైటీ ఈజ్ డామినేటింగ్ ద ఉమెన్ ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ది సెక్షువల్ అఫెన్సెస్. అలాగే జువెనైల్ ఇన్వాల్వ్మెంట్ కనుక మనం చూస్తే జువెనైల్ అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తులు. 86 రేప్ కేసెస్ జువెనైల్స్ మీద జరిగాయి. 68 కేసెస్ అవుట్ రేజింగ్ మోడెస్టీ అంటే వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్సెస్ చేసినటువంటి కేసులు 68. స్టేట్ వైజ్ డేటా చూసుకుంటే ఢిల్లీ అత్యధికంగా ఉంది. ప్రతి 1,00,000 మందికి 144 మంది పైన సెక్షువల్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా అందులో 14,000 కేసులు ఈ 2022లో నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసులు అంటే ఎఫ్ఐఆర్కి రాని కేసులు ఇంకా ఎన్ని ఉంటాయో. పోలీసులు సాధారణంగా చెప్తున్నటువంటి అంశాల ప్రకారం కేవలం 50% 40% మాత్రమే ఎఫ్ఐఆర్ వరకు వస్తాయి. ఆ ముందు అసలు రావట. అంటే అక్కడ ఉన్నటువంటి బంధువులు వీళ్ళే మొత్తం దాన్ని చేసేస్తుంటారు, లైక్ దాన్ని సద్దుమనిపిస్తారు. సో కాబట్టి అట్లా 65,000 ఎఫ్ఐఆర్లు వచ్చినాయి. దాని తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ వెస్ట్ బెంగాల్. అంటే మీరు చూడండి, సౌత్ ఈజ్ డూయింగ్ బెటర్. అంటే కేవలం సంపద సృష్టిలోనే కాదు, ఆడవాళ్ళను గౌరవించుకోవడంలో కూడా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంతో బెటర్గా ఉంది. దాని అర్థం అద్భుతంగా ఉందని కాదు, ఎందుకంటే దిశ రేప్ కేసు హైదరాబాద్లోనే జరిగింది. అలాగే క్రైమ్స్కి సంబంధించి ఇందాక ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా చేసి ప్రయత్నం చేశాను. అలాగే లీగల్ ఫ్రేమ్వర్క్ చూస్తే అసలు ఉమెన్కి సంబంధించి మన దేశంలో చట్టాలు ఏ విధంగా ఉన్నాయి. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, మరి అయినా ఎందుకు జరుగుతున్నాయి? సో ఇక్కడ చట్టాలు అమలు అనేటటువంటిది కరెక్ట్గా లేదు. మరి చట్టాలు అమలు లేకపోవడం అంటే చట్టంలో ఇబ్బంది ఉన్నదేగా. సో చట్టాలు ఇంకా సరిగ్గా చేయాలి. సో సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013లో వచ్చింది. ఇది విశాఖ గైడ్లైన్స్, అదొక తీర్పు. సో ఆ కేసులో విశాఖ గైడ్లైన్స్ అనే ఒక తీర్పు ఇచ్చారు. అదేంటంటే ప్రతి పని చేసేటటువంటి కంపెనీలలో 10 మంది కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే ఆ కంపెనీలో ఖచ్చితంగా అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉండాలి. అంటే ఆడవాళ్ళపైన ఎక్కడైనా సెక్షువల్ అఫెన్సెస్ లాంటివి వస్తే ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఖచ్చితంగా కంప్లైంట్స్ని తీసుకుని ఇక్కడ కేసులు నమోదు చేయాలి. సో వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అనేటటువంటిది సేఫ్గా ఉండాలి. ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటటువంటి దాన్ని కూడా ఇందులో డిఫైన్ చేస్తారనమాట. అలాగే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, ఇదే నిర్భయ చట్టం అని చెప్తూ ఉంటాం. 2013 2012లో ఢిల్లీలో జరిగినటువంటి రేప్ కేసు తర్వాత, చాలా ఘోరమైనటువంటి రేప్ కేసు, దాని తర్వాత ఈ చట్టాన్ని చేశారు. ఇక్కడ సెక్షువల్ అఫెన్సెస్కి పెనాల్టీలు తీసుకొచ్చారు. అలాగే రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ తప్పు చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తారు. ఇప్పుడు పూణేలో జరిగింది అదే. అతను ఆల్రెడీ 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడు, అంటే ఇంతకుముందు తప్పు చేసిన వాడే. సో ఇప్పుడు మళ్ళా తప్పు చేశాడు. ఇటువంటి వాళ్లకు ఉరిశిక్షణ విధిస్తారు. అలాగే స్టాకింగ్, అంటే అమ్మాయి యొక్క అభ్యంతరం తెలుపుతున్న అమ్మాయి వెనకాల నడిచిన స్టాకింగే. మీరు ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరో ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టారనుకోండి, మీరు అంటే ఉద్దేశంలో బయట ఉన్నటువంటి జనం అని. సో ఆ అమ్మాయి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, అయినా మీరు చేస్తున్నారనుకోండి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని, అది కూడా స్టాకింగ్లోకే వస్తుంది. ఆ వాయరిజం అవన్నీ అందులోకి వస్తాయి. సో మినిమం రేప్ సెంటెన్స్ ఎవరి మీదైనా సెక్షువల్ అఫెన్స్ కనుక ప్రూవ్ అయితే 7 to 10 years, దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ కూడా చేశారు. సో ఇలా చట్టాలు ఉన్నాయి. అలాగే క్రిమినల్ లా 2018లో అటెంప్ట్ చేశారు. డెత్ పెనాల్టీ ఫర్ రేప్ ఆఫ్ గర్ల్స్ అండర్ 12 years, 12 సంవత్సరాల కన్నా లోపు వయసు గల అమ్మాయిలపైన రేప్ అటెంప్ట్స్ లాంటివి చేస్తే వాళ్ళకు ఉరిశిక్ష. అలాగే ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ 2 నెలల్లో కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా శిక్షా స్మృతిలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్స్ చాలా స్లో అవుతాయి, పోలీసుల దగ్గర ఇన్వెస్టిగేషన్.
సో ఇది ఒకటి మనం ఇబ్బంది లేకుండా చేయాలి. అలాగే పోస్కో యాక్ట్ వచ్చింది, అంటే చిన్నపిల్లలపైన జరిగేటటువంటి సెక్షువల్ అఫెన్సెస్ని అడ్రస్ చేస్తుంది. అలాగే ఆ విక్టిమ్స్కి సపోర్ట్ ఇస్తారు, అఫెండర్స్ని ట్రాక్ చేస్తారు. అలాగే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళు చేయకూడదు అసలు. సో అమ్మాయిల్ని ఇక్కడ ముఖ్యంగా బాల్య వివాహాలుగా దీన్ని నమోదు చేస్తారు. అలాంటి వాళ్ళని జైల్లో పెడతారు. ఈవెన్ అలాంటి పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు కూడా జైల్లో పెడతారు. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి చట్టాలు, నిబంధనలు. అలాగే దీంతో పాటుగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్. సాధారణంగా ఇండియాలో మ్యారైటల్ రేప్ కాదు, అంటే ఇఫ్ హస్బెండ్ ఈజ్ కమిటెడ్ ఏ రేప్ ఆన్ వైఫ్, అది రేప్ కిందకి రాదు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద కనుక ఎటువంటి దౌత్యానికి కనుక పాల్పడితే, ముఖ్యంగా వైలెన్స్, హింస కనుక చేస్తే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం శిక్షిస్తారు. సో ఇందులో భాగంగా విక్టిమ్స్ని కాపాడడం ఉంటుంది. అలాగే ఆ సివిల్ రెమెడీస్ అనేటటువంటివి కూడా ఇస్తారు ఇందులో. అలాగే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్, అంటే ఒక రకంగా పోర్నోగ్రఫీ కానీ లేదా అమ్మాయిలకి సంబంధించి ఏవైనా గోడ మీద గీతలు, చెత్తరాతలు రాస్తుంటారు. సో ఇట్లాంటి వాటిని కూడా 1986లో మనం తీసేసాం. సో కాబట్టి ఇండీసెంట్ పోర్ట్రైల్ ఆఫ్ ద ఉమెన్ యాడ్లో కానీ, పబ్లికేషన్స్, రైటింగ్స్, పెయింటింగ్స్ ఇవేవి ఒప్పుకోకూడదు. కానీ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూడండి చాలా చెత్త వీడియోస్, అలాగే చాలా వరకు అసభ్యకరమైనటువంటి పదజాలం ఇవన్నీ వస్తున్నాయి ఆడవాళ్ళకి సంబంధించి. సో వీటిని కూడా రెస్ట్రిక్ట్ చేయాలి యాక్చువల్గా. బట్ ఎన్ని వీడియోస్ నన్ను రెస్ట్రిక్ట్ చేయగలం? సో ఇవన్నీ మనం ఆలోచించాలి. అలాగే ఇమ్మోరల్ ట్రాఫిక్, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంటారు. సో దీన్ని అడ్డుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా 1956లో చట్టం తీసుకొచ్చాం. ముఖ్యంగా బ్రోతల్స్ కానీ, సో ఇట్లాంటివి, సో ఆల్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్. సో ఇలా అనేక చట్టాలు ఉన్నాయి. కానీ మరి ఎందుకు తప్పులు జరుగుతున్నాయి? సో చట్టం కన్నా ఈ యొక్క అంశాలను మనం ఎవరం కూడా బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు. బాధ్యతగా ఎవరూ ఫీల్ అవ్వట్లేదంటే మిస్టేక్ కమిట్ చేసిన వాడిది మాత్రమే కాదు, దాన్ని జరగనిచ్చేటటువంటి సమాజానికి కూడా తప్పే. ఈ మధ్యకాలంలో ముంబైలో ఎక్కడో ఒక అమ్మాయి తల కోసేస్తున్నాడు, అందరూ వీడియోలు తీస్తున్నారు, ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదు, చంపేశాడు అమ్మాయిని. సో దీన్ని మనం కొంచెం ఎక్కడో చోట ఆపేటటువంటి ప్రయత్నాలు జరగాలి కదా. సో ఇట్లాంటి అంశాలకు సంబంధించి, అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, దీనికి సంబంధించి నిర్భయ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది. అదేంటంటే ఎవరైతే ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ప్రాజెక్ట్స్ చేస్తారో ఆ ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేస్తారు. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. అలాగే 1 స్టాప్ సెంటర్స్ అండ్ ఉమెన్ హెల్ప్ లైన్స్, సో 24 hours ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. అలాగే ఎమర్జెన్సీ అసిస్టెన్స్, ఎవరైతే ఉమెన్ వైలెన్స్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి ఎమర్జెన్సీ సపోర్ట్ ఇస్తారు, 1 స్టాప్ సెంటర్స్. అలాగే మహిళా పోలీస్ వాలంటీర్స్ని పెట్టారు, ఉమెన్ వాలంటీర్స్ని ఇంటర్మీడియరీస్గా. అంటే ఇప్పుడు పోలీస్కి కమ్యూనిటీకి మధ్య కొంత ఇబ్బంది ఉంటుంది. ఎవరైనా డిస్ట్రెస్డ్ ఉమెన్ ఉంటే ఆ ఉమెన్ సెక్షువల్ వైలెన్స్లో ఫేస్ చేసిన ఇబ్బంది కన్నా ఈ సొసైటీ చంపేస్తుంది ముందు వాళ్ళని. ఈ అమ్మాయికి రేప్ జరిగింది, ఈ అమ్మాయి శీలం కోల్పోయింది, ఎక్కడో పాటలో ఉంటుంది కదా, శీలం అంటే గుణం కానీ వేరేది కాదు. సో గుణంలో ఉంటుంది అది, కానీ సొసైటీ అవి చూడదు. సో పనికిరానటువంటి అంశాల గురించి చెప్తూ ఉంటుంది. అలాగే స్వాధార్ గ్రే స్కీమ్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే డెస్టిట్యూడ్ ఉమెన్ ఉంటారు, అలాగే ఉమెన్ కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఉమెన్ ఉంటారు. సో వీళ్ళకి షెల్టరు, ఫుడ్డు, హెల్త్ కేరు ఇట్లాంటివి ఇచ్చేటటువంటి వాటిని స్వాధార్ గ్రే అని అంటారు. అలాగే బేటీ బచావ్ బేటీ పడావ్, ఇది మీ అందరికీ చెప్పాల్సినటువంటి అంశం ఇన్ ప్రోగ్రామ్ అయితే కాదు, ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. దీని తాలూకా అచీవ్మెంట్స్ కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్, అంటే సెక్షువల్ అసాల్ట్ కేసెస్లో ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ట్రాక్ చేస్తుంటారు. అలాగే అవేర్నెస్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. 112 అనే ఒక నెంబర్ ఇచ్చారు, 100 అలాగే ఉంది మనకి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు స్టాప్ సెక్షువల్ అఫెన్సెస్ అండ్ రేప్స్ ఇన్ ఇండియా. బట్ అన్నిటికన్నా ముందు ఫస్ట్ స్కూళ్ళల్లో, ఫ్యామిలీస్లో మనం ముందుగా ఇది చెప్పాలి. సో ఆడవాళ్ళని గౌరవించేటటువంటి సంస్కారాన్ని మనం నేర్పగలిగితే ప్రజలకి రేపు అన్నటువంటి సమాజంలో ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది 2010లో, చాలా పెద్ద క్వశ్చన్, నేను పక్కా తప్పుకుంటాను. మీరు దయచేసి ఈ యొక్క కమెంట్ సెక్షన్ తెలపండి. అలాగే ఇలాంటి రేప్ కేసులను మనం ఆపడానికి ఏం చేస్తే బెటరు కమెంట్ సెక్షన్లో తెలపండి. అది కూడా మీ ఒపీనియన్స్ కూడా ఇంపార్టెంటే. సో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మహిళలు ఎదుర్కొనేటటువంటి సమస్యలను జాతీయ మహిళా కమిషన్ వ్యూహరచన చేసి పరిష్కరించగలరా? మీ సమాధానాన్ని కూడా దీనికి సంబంధించి తెలపండి 200 పదాల్లో. సో ఇది ఈ పర్టికులర్ ఇష్యూ గురించి. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.